శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఏదైనా గొప్ప పనిని చాలా ఎక్కువ సార్లు చేసామనుకోండి, నెమ్మదిగా దాని విలువ ఏమిటో మనకి తెలియకుండా పోతుంది, రొటీన్ అయిపోతుంది. అలాగే శివరాత్రి అంటే చిన్నప్పటి నుంచి ఏదో గుడికి వెళ్ళడం, ఆ రోజు అన్నం మానేయడం, రాత్రి అంతా నిద్ర మానేసి టీవీలో సినిమాలు చూడడం అనే ఒక రకమైన రొటీన్ టాస్క్ లాగా అయిపోయింది. కానీ శివరాత్రి అనేది సాధకులకి ఎంత గొప్ప రోజో అసలు మాటల్లో చెప్పలేం. పరమేశ్వరుడి యొక్క దివ్యశక్తి మనకు అందుబాటులోకి వచ్చే రోజు. అందుకని ఈ వీడియోలో అసలు శివరాత్రి యొక్క గొప్పతనం ఏమిటి, ఆ శివరాత్రి రోజు మనం చేయాల్సినవి చేయకూడనివి అవన్నీ ఏమిటి కూడా ఈ వీడియోలో చెప్తా. మొట్టమొదట శివరాత్రి గొప్పతనాన్ని చెప్పడానికి మనకి రెండు అద్భుతమైన ఆఖ్యానాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే కాశీఖండంలో చాలా అద్భుతమైన కథ ఉంది. ఏమిటి అంటే యజ్ఞదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాంగ పారంగతుడు, సదాచార సంపన్నుడు. అయితే ఆయనకి లేక ఒక కుమారుడు కలిగాడు. అతనికి గుణనిధి అని పేరు పెట్టాడు. అంటే సకల సద్గుణాల రాశవ్వాలి అని. చాలా అందగాడు. చిన్నప్పుడే తండ్రి ఉపనయనం చేయించేసి సంధ్యావందనం అవన్నీ చేయించేవాడు. కాకపోతే యజ్ఞదత్తుడు రాజాస్థానంలో పనిచేసేవాడు పురోహితుడి కింద. దాంతో ఆయన హడావుల్లో పడిపోయాడు. భార్యకి అప్పచెప్పాడు ఈ కొడుకు గురించి. ఇతను కొంచెం యవ్వనంలోకి రాగానే ఏం చేశాడు, ఇవన్నీ వదిలేసేసి స్నేహితులతో పడి పేకాట మొదలుపెట్టాడు, జూదం. తల్లికి అర్థమైంది అది, ఎందుకంటే ఇంట్లో వస్తువులు తీసుకువెళ్ళి మెల్లిగా తాకట పెట్టేస్తున్నాడు. కానీ తల్లికి అతనంటే అపారమైన గారం. నాయన అలా చెయ్యకరా, మీ నాన్నకి తెలిస్తే బాధపడతారు అని చెప్పేది. అంతేగాని నువ్వు చేస్తుంది తప్పు అనేది కాదు. ఆ తర్వాత ఒక స్టేజ్ పైకెక్కి ఏమిటి, ఈ పూజలు, సంధ్యావన్నాలు, నిత్యాగ్నిహోత్రం అన్నీ మానేసేసి ఆచారాన్ని వేళాకోళం చేయడం మొదలుపెట్టాడు. దాంతో తండ్రికి అనుమానం వచ్చి, వీడు ఏమిటి సరిగ్గా రోజు సంధ్యావందనం అవి చేస్తున్నాడంటే, అబ్బో బాగా చేస్తున్నాడండి, అసలు చాలా గుణనిధి అని చెప్పి తల్లి సర్ది చెప్పింది. దాంతో సర్లే అనుకుని ఆయన వదిలేశాడు. చూడండి, ప్రతి ఇంట్లోనూ ఇలా పిల్లల్ని గారం చేసేవాళ్ళు తల్లో, తండ్రో, తాతో, నానమ్మ, అమ్మమ్మ ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండి ప్రతిదానికి సర్ది చెప్తూ ఉంటే చివరికి ఆ పిల్లలు నాశనం అయిపోతారు. చివరికి కొన్నాళ్ళు అయ్యాక ఏం చేశాడు, విటులతో సావాసం మొదలుపెట్టి వేశ్యల దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంకా వేశ్యల దగ్గరికి వెళ్తే అంతే కదా, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మెల్లిగా వేశ్యావాటికకి వెళ్ళిపోతున్నాయి. ఒకసారి ఏమైంది, రాజుగారి ఆస్థానంలో యజ్ఞదత్తుడు కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఒక నాట్యగత్తె వచ్చి తను నృత్యం చేస్తే రాజుగారు ఆ నృత్యం చూస్తూ ఆ అమ్మాయి వేలికున్న ఉంగరం చూసి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి, ఈ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగారు. అడిగితే నా దగ్గరికి వచ్చిన విటుడు ఎవడో ఇచ్చాడో అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వెంటనే రాజుగారు మండిపడ్డారు. కారణం ఏమిటంటే అది ఆయన ఉంగరం. యజ్ఞదత్తుడు ఒకసారి అద్భుతమైన పని ఒకటి చేస్తే మెచ్చి రాజుగారు ప్రేమతో ఇచ్చింది. అది వేశ్య దగ్గరికి ఎలా వచ్చింది అంటే, మీరే ఇచ్చారా అని అడిగాడు. అంతా ఆయన శివ ఎంత మాట, ఇది ఎలా వచ్చిందో కనుక్కుంటానని చెప్పి ఇంటికి వెళ్ళి భార్యని, ఆ ఉంగరం ఎక్కడికి పోయింది అన్నారు. అంటే ఆవిడ వెతికినట్టు వెతికి, ఏమోనండి నాకు తెలియదు, కనిపించట్లేదు అని ఏవో సాకులు చెప్పింది. ఆవిడికి తెలుసు ఈ కొడుకు తీసుకువెళ్ళి వేశ్యావాటికకు వెళ్ళిపోయాడు అని. ఆయనకు అనుమానం వచ్చి అసలు కొడుకు ఏం చేస్తున్నాడు అని చెప్పి అప్పటికి కాస్త వాకపు చేయడం మొదలుపెట్టారు. అన్నాళ్ళ తర్వాత అప్పటికే చేయి దాటిపోయాడు. దాంతో స్నేహితులను అడిగితే అదిగో వేశ్యావాటికకు వెళ్తున్నాడు అని చెప్పారు. ఈ విషయం ఆ నోట ఈ నోట రాజుగారికి తెలిసి ఆ గుణనిధిని బంధించి తీసుకురండి అని భటుల్ని పంపించాడు. అది గుణనిధికి తెలిసి ఊరి నుంచి పారిపోయాడు. చూడండి, ఒక్క తప్పు చేస్తే జీవితంలో తప్పు తర్వాత తప్పు ఎన్ని చేయాల్సి వస్తుందో. పారిపోయి వేరే ఊరికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. భటులు వెతుకుతున్నారు. ఇంట్లో ఉన్నంతసేపు తల్లి చక్కగా వండి పెట్టేది, సుష్టిగా తినేవాడు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాక తిండి తిప్పలు లేక అల్లాడిపోయాడు, ఆకలి విపరీతంగా. అయితే ఆ రోజు శివరాత్రి అయింది. దాంతో అందరూ ఆలయానికి ప్రసాదాలు అవన్నీ పట్టుకు వెళ్తూ ఉంటే ఒక ప్రసాదం అతన్ని ఆకర్షించింది. వాళ్ళ అమ్మగారు అస్తమానం చేసి పెట్టేవారు. దాంతో అది ఎలాగైనా తిందా అని వెళ్ళి గుళ్ళో కూర్చున్నాడు. వాళ్ళందరూ భజనలు చేస్తున్నారు. ఇతనికి ఆ భజన మీద వేటి మీద మనస్సు లేదు, ఆకలి అంతే. చూస్తున్నాడు, వాళ్ళు ఎవ్వరూ ప్రసాదం పెట్టట్లేదు. ఎందుకంటే శివరాత్రి గడి జాగరణ చేసి తర్వాత తింటారు. దాంతో మధ్యరాత్రి అయ్యేసరికి అందరూ నిద్రపోతున్నారు. సరే అయితే మన ప్రసాదం మనం తెచ్చుకుందామని మెల్లిగా గర్భాలయం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చీకటిగా ఉంది. దాంతో లోపలికి వెళ్ళి ఆ దీపం కొడిగట్టుపోయేలా ఉంది. అప్పుడు తన ఉత్తరీయాన్ని చింపి ఒక వత్తి చేసి ఆ దీపంలో వేసి కొంచెం ప్రజ్వలిల్లేలా చేసి పరమేశ్వరుణ్ణి చూసా కింద ఉన్నవన్నీ వెతుక్కుని అందులో తన పాత్ర కనిపించింది. అది తీసుకుని బయటకు వస్తూ ఉంటే అక్కడ పడుకున్న వాళ్ళు ఒకళ్ళు చేయి తొక్కాడు. వాళ్ళు దొంగ నడిచేసరికి ఇంక అందరూ వెంటపడి, ఓహో ఈ వెండి పాత్ర ఎత్తుకుపోవడం కోసం వచ్చాడు అనుకుని పాపం చితక్కొట్టేస్తే చనిపోయాడు. చనిపోతే యమభటులు వచ్చారు తీసుకువెళ్ళడానికి.
వెంటనే శివదూతలు వచ్చి ఇతన్ని యమభటులు తీసుకువెళ్ళడం ఏంటి, ఇతన్ని కైలాసం తీసుకువెళ్ళాలన్నారు. దాంతో యమకింకర్లు మీకేమైనా మతిపోయిందా, వీడు చేసినవన్నీ పాపాలేను, వీడిని కైలాసం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆ శివదూతలు చెప్పారట, ఇతను ఎన్ని పాపాలు చేసినా సరే శివరాత్రి రోజు ఉపవాసం చేశాడు, జాగరణ చేశాడు, పరమేశ్వరుడికి దీపంతో అర్చన చేశాడు, లింగాన్ని దర్శించాడు, ప్రసాదాన్ని చేత్తో పట్టుకుని మరణించాడు. ఇంతకన్నా క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అని చెప్పి కైలాసం తీసుకుపోయారట. అది ఆ కాశీఖండంలో చెప్పిన అద్భుతమైన ఆఖ్యానం. ఏం చెప్తుందండి అంటే శివరాత్రి ఎంత శక్తివంతమైందో చెప్తుంది. ఇవన్నీ మీరు ఏ రోజు చేసినా ఎలా చేసినా శివరాత్రి రోజు ఇవన్నీ చేయగలిగితే అపారమైన ఫలితం. ఎంతటి పాపరాశినైనా సరే దగ్ధం చేసి పాడేస్తుంది. పరమేశ్వరుడికి కైంకర్యం చేయగలిగితే తెలిసి చేసినా తెలియక చేసినా అది ఉన్నతమైన స్థితికి తీసుకుపోతుంది. లింగ పురాణంలో ఇంకొక అద్భుతమైన ఆఖ్యానం ఉంది, అది చెప్తా మీకు చూడండి. ఒక నిషాదుడు ఉండేవాడు, అంటే ఒక వేటగాడు అనమాట. అతను ఒకరోజు వేటాడడానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్తే ఎంత వెతికినా ఏ జంతువు దొరకలేదు. దాంతో తిరిగి 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 సాయంత్రం వరకు అలసిపోయి పొట్టంతా ఆకలి, లోపల సింహం తరవడం మొదలుపెట్టింది. ఏం చేస్తాడు, పరిగెత్తి 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 చివరికి దాన్ని తప్పించుకోలేక ఒక చెట్టు పైకి ఎక్కిస్తాడు గబగబా. ఆ పైకి ఎక్కి అక్కడ ఒక చోట కూర్చున్నాడు. ఆ కింద ఏమో సింహం ఉంది, అంటే ఎప్పుడు దిగుతాడా తినేద్దామని చూస్తుంది. ఒక కొమ్మమే కూర్చున్నాడు అనమాట. కూర్చున్నాక దాహం వేసింది. ఇక్కడ ఒక సొరకాయ బుర్ర వేళ్లాడుతుంది, అందులో నీళ్లు ఉన్నాయేమో అని చూస్తే ఈ చెట్టు ఎక్కే హడావుల్లో ఆ నీళ్ళన్నీ కింద ఒలికిపోయాయి. విపరీతమైన ఆకలి, విపరీతమైన దాహం, నిద్ర ముంచుకొచ్చేస్తుంది. పడుకున్నాడా పోనీ తూలి పొరపాటున కింద పడ్డాడంటే అంతే సింహం తినేస్తుంది. ఏం చేయాలో తెలియక బాధేసి వాళ్ళు లింగాన్ని పూజించుకునేవారు. ఏం లింగం అయ్యా, ఏం కష్టాలు తీసుకొచ్చి పెట్టావు, అసలు నువ్వు నిజంగా ఉన్నావా అని చెప్పి శివుణ్ణి తిట్టడం మొదలుపెట్టాడు. లోపల ఒక ఉపాయం వచ్చింది నిద్ర రాకుండా. ఏమిటంటే ఆ చెట్టుకున్న ఆకులన్నీ ఒక్కొక్కటి తుంపి కింద వేద్దాము, తెల్లవారుజాము దాకా లేచి ఉండొచ్చు కదా అని చెప్పి అలా తుంపి ఆకులన్నీ ఒక్కొక్కటి కింద వేయడం మొదలుపెట్టాడు. అయిపోయింది, ఆ సింహం వెళ్ళిపోయింది. తెల్లారేసరికి ఈ చెట్టు దిగుదాం అనుకుంటే శివదూతలు వచ్చి పదనాయన కైలాసానికి అన్నారు దివ్య విమానంలో. అంటే నేనేమిటి కైలాసానికి రావడం ఏమిటి అన్నాడు. అంటే ఇంతకీ జరిగింది ఏమిటంటే తన అదృష్టం చూడండి. ఆ రోజు శివరాత్రి, అలాగే చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతను హడావడిలో అది గమనించలే. చెట్టు ఎక్కుతూ ఉంటే నీళ్లు ఒలికిపోయాయి కదా ఇక్కడ పెట్టుకున్నవి, అవి వెళ్ళి ఆ శివలింగం మీద పడ్డాయి. తెలియకుండా అభిషేకం చేసాడు. చెట్టు ఆకులన్నీ తుంపి కింద పోసాడు కదా, అవి వెళ్ళి శివలింగం మీద పడ్డాయి. అది బిల్వ వృక్షం. దాంతో తెలియకుండానే బిల్వదళాలతో పరమేశ్వరుడికి అర్చన చేసాడు. ఆ తర్వాత శివుణ్ణి తిట్టుకుంటూ నిందాస్తుతి చేశాడు, ఆయన నామాన్ని తలుచుకున్నాడు. రోజంతా ఉపవాసం చేశాడు, రాత్రంతా జాగరణ చేశాడు. ఆ కారణాలు చూపించి అతన్ని కైలాసానికి తీసుకుపోయారు అని లింగపురాణంలో రాశారు. శివరాత్రి రోజు కొన్ని ప్రక్రియలు చేయగలిగితే కనుక పాపరాశిని దగ్ధం చేసేస్తుంది అని పురాణాల్లో చెప్పారు. ఈ రెండు కథలు దానికి ఉదాహరణ అన్నమాట. అందుకని శివరాత్రి రోజు అసలు ఆ ప్రక్రియలు ఏమి చేయాలి, ఎలా చేయాలి, అభిషేకం అంటే మనందరం ఏదో చేస్తూ ఉంటాం కదా, అసలు ఎలా చేయాలి అవన్నీ రాబోయే వీడియోలో మీకు చెప్తాను. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజ తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.